అన్నయ్య నిన్ను సరిగా వాడటం లేదనుకుంటా. మీరు నన్ను బయటికి తీసుకెళ్లారు కదా ప్రేమగా, అది బాగా నచ్చింది. బిజినెస్ గురించి మీ ఆయనకు తెలియదన్నమాట. ఏంటి బావా కోరిక? అర్థం కాలేదా? నాకు నీతో పడక పంచుకోవాలని ఉంది. చాలాసార్లు మా బావ నాతో తన కోరిక తీర్చమని వేధించేవాడు. సరే గాని పగలే నిద్రపోతున్నావేంటి? అది సరే గాని బయటికెళ్తే డబ్బులు అయిపోతాయి కదండి. ఎందుకలా అన్ని నిష్ఠూరంగా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడమంటారు? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. అందుకే కదా ఈరోజు నేను బయటికి తీసుకెళ్తున్నాను. బయటికెళ్ళి ఏం పీకుతారు? అనవసరంగా ముసలాన్నిచ్చి కట్టబెట్టారు. సరే ముసలోడు నేను ఒప్పుకుంటున్నాను కదా. అయినా నా కర్మ కానీ కట్నం తక్కువని మా తల్లిదండ్రులు ఇలా ముసలాడినిచ్చి కట్టబెట్టారు. అయితే ఇప్పుడు ఏమంటావు? అయితే మీకు బయటికి తీసుకెళ్లే ఉద్దేశం ఉంటే పొద్దునే చెప్పేవాళ్ళు కదా. నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నానే. నువ్వు ఇలా నిష్ఠూరంగా మాట్లాడతావని నాకేం తెలుసు? అయినా మీరెప్పుడైనా నాతో ప్రేమగా ఉంటే కదా అలా అనడానికి. సరే ఇప్పటికైనా వెళ్ళి రెడీ అవుతావా లేదా? సరేలేండి, నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాను. మీరు మొహం కడుక్కొని రండి. ఓకే అలాగే. వెళ్ళకపోతే ఒక తంట, వెళితేనేమో తాత మనవరాలు అంటారు. నా కర్మ. సులోచన వెళ్దామా బయటికి? అలాగే. ఫుల్ టైర్డ్ అయిపోయాను. సులోచన ఎలా ఉంది ఈరోజంత ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉందండి. నచ్చినవన్నీ తినిపించారు. అందుకే కదా బయటికి తీసుకెళ్ళింది. నీకేమేమి నచ్చాయో చెప్పు. అవన్నిటికంటే చాలా రోజుల తర్వాత మీరు నన్ను బయటికి తీసుకెళ్లారు కదా ప్రేమగా, అది బాగా నచ్చింది. నీ ఆనందమే నా ఆనందం. సులోచన సులోచన ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకని? అదే, మీరు నాతో గడపడానికి సమయం ఇవ్వట్లేదని. నేను ఉద్యోగం చేసేదే నిన్ను సంతోష పెట్టడానికే. నువ్వు లేనప్పుడు ఆ డబ్బు ఎందుకు నాకు? ఈ ఉద్యోగం ఎంత? అది కాదండి. సరే అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు సంతోషంగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో నువ్వు బాధపడితే ఎలా? ఏమండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టానండి. నాకన్నా వయసులో పెద్దవాడని, ముసలివాడని నానా మాటలన్నానండి. అందుకు నన్ను క్షమించండి.
అవన్నీ పట్టించుకోకు డార్లింగ్. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు. నేను జీవితంలో చేయకూడని తప్పు చేశానండి. ఓస్, నన్ను అపార్థం చేసుకున్నావు అంతే కదా. డోంట్ వరీ. అది కాదండి, మీకు తెలియకుండా ఏం జరిగింది చెప్పు, నేను అర్థం చేసుకోగలను. చెప్తే మీరేమంటారోనని ఇంతకాలం నా మనసులోనే దాచుకున్నానండి. అది ఎంత పెద్ద తప్పు అయినా నాతో చెప్పు, నేను క్షమిస్తాను. వారం రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఏం జరిగింది? సులోచన, రమ్యారా, ఎలా ఉన్నావే? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకేంటి రమ్య, చాలా రోజులైంది నేను చూసి. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, అందుకేనే నేను బిజీగా ఉన్నాను. అందుకే నిన్ను కలవలేకపోయానే. బిజినెసా? ఏం బిజినెస్? సరే, నా సంగతి సరే, నువ్వేం చేస్తున్నావు? నేను ఇంట్లోనే ఉంటున్నాను, మా వారు ఉద్యోగం చేస్తున్నారు. ఇంతకీ బిజినెస్ ఏంటో చెప్పలేదు. నేను చేస్తున్న బిజినెస్లో చాలా లాభాలు వచ్చాయే, అందుకే నీ కోసం పట్టుసీర తీసుకొచ్చానే. బయట బండిలో ఉంది, వెళ్ళి తీసుకొస్తానే. సరే. ఇదిగో నీ కోసం మంచి గిఫ్ట్. థ్యాంక్స్. బాగా కాస్ట్లీ చీర అనుకుంటా. ఇప్పుడు నేను 2 చేతుల్లో సంపాదిస్తాననే, ఇది నాకు చాలా చీపు. ఇంతకు నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటో? మీ ఆయన నిన్నేమనరా? ముందు మా ఆయన కూడా వద్దనే చెప్పారే, కానీ నేనే ధైర్యం చేసి ఆయనకి తెలియకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశానే. ఇలా సక్సెస్ అయ్యానే. అయితే నువ్వు చేస్తున్న బిజినెస్ గురించి మీ ఆయనకు తెలియదన్నమాట. అప్పుడు తెలీదే, కానీ ఇప్పుడు తెలుసు. ఎందుకంటే నేను డబ్బులు సంపాదిస్తానను కదా. మరి మీ ఆయనకు తెలిసినప్పుడు ఏమనలేదా? బయటే మనలేదు, కానీ చెప్పలేదు. 2 రోజులు మాట్లాడలేదు అంతే. సరే సులోచన, నువ్వు కూడా నాతో బిజినెస్ చేయొచ్చు కదా. ఎలాగో నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా. బిజినెసా అంటే ఏంటో కూడా నాకు తెలీదు. ఇందులో తెలియడానికి ఏముంది? మొదట్లో ఏమైనా నాకు తెలుసా? ఇప్పుడు చూడు, 2 చేతుల్లో సంపాదిస్తున్నాను, ఎవ్వరి మీద ఆధారపడట్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు కావాలి కదా. అంత డబ్బులు నా దగ్గర లేవు. నువ్వు ఎక్కువ పెట్టనవసరం లేదు, 50,000 ఉంటే చాలు, నీ జీవితమే మారిపోతుంది. ఇప్పుడు ఆ 50,000 కూడా నా దగ్గర లేవు కదా. ఏముంది, తెలిసిన వారు ఎవరి దగ్గరనే అప్పు చెయ్యి, నువ్వు సంపాదించాక తీర్చేసే. అది కూడా నిజమే. సులోచన, నువ్వు దేనికి భయపడకు. ఎందుకంత ఆలోచిస్తానో? అంతా నేను చూసుకుంటాను. 50,000 సర్దుకుంటే చాలు. నీకు డబ్బులు వచ్చాక నాకు ఫోన్ చెయ్యి, ఓకేనా? మంచి అవకాశం వదులుకోకు. ఏదో స్నేహితురాలు అని చెప్తున్నాను. నాలాగా బిజినెస్ చేస్తే మంచి బట్టలు, ఖరీదైన నగలు, సంఘంలో గౌరవము ఇవన్నీ దొరుకుతాయి. ఆలోచించుకో. వస్తాను. నాలాగా బిజినెస్ చేస్తే మంచి బట్టలు, ఖరీదైన నగలు, సంఘంలో గౌరవము ఇవన్నీ దొరుకుతాయి. ఆలోచించుకో. సార్, అత్తాపూర్లో వెంచర్ స్టార్ట్ చేశాం సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడా? మియాపూర్ సార్.
అన్ని పర్మిషన్స్ వచ్చేసాయా? ప్లాన్ చేస్తున్నాం సార్. అదే కలెక్టర్ గారి సంతకం కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు త్వరగా పనులు స్టార్ట్ చేయండి, నేను చూసుకుంటా అవన్నీ. ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. అలాగే. మీరు పర్మిషన్ గురించి భయపడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. హాయ్ సులోచన, ఏంటి ఇలా వచ్చా? బాగున్నావా? బాగున్నారా బావగారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నారు. బావా, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. సరే నువ్వు వెళ్ళు, నేను మీటింగ్లో ఉన్నాను, నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. సరే బావా. సరే అలాగే. అది నేను చెప్పిన ప్లాన్ అర్థమైంది కదా? సులోచన, ఆ బావా రండి కూర్చోండి. ఆ బావా టీ తీసుకొస్తాను. వెయిట్ వెయిట్, అన్నయ్య లేడా ఇంట్లో? ఆఫీస్కి వెళ్ళారు. సరే గాని నువ్వు వచ్చిన పని ఏంటి? ఏం లేదు బావా, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటది? అదే బావా, నాకు కొంచెం డబ్బులు కావాలి. మా అక్కకు కానీ మా ఆయనకు కానీ ఈ విషయం తెలియకూడదు. సరే డబ్బులైతే ఇస్తా కానీ మరి వాళ్ళకి తెలియకుండా ఇస్తే ఎలా? నా మీద నమ్మకం ఉంచు బావా, తప్పకుండా నీ దగ్గర తీసుకుని డబ్బులు తిరిగిచ్చేస్తాను. ఆ బాధ్యత నాది. ఇప్పుడు అలానే చెప్తావు, తీరా డబ్బు తీసుకున్నాక నువ్వు ఎలా తీరుస్తావు? బావా, వడ్డీ కూడా కడతాను బావా, నాకు చాలా అర్జెంట్ ఉంది. సరే నువ్వు చెప్పినట్టు వడ్డీ కడుదులే కానీ అసలు ఎలా తీరుస్తావు? పైగా మీ ఆయనకు కూడా తెలియకూడదు అంటావు, ఇంట్లో మీ అక్కకు చెప్పొద్దు అంటావు. అసలు నీకు ఎంత కావాలి? ఒక 50,000 బావా. 50,000తో నీకేం అవసరం? అవసరం ఉంది బావా, చాలా అర్జెంట్ ఉంది నాకు. సరే నువ్వు అడిగిన 50,000 తీసుకో, కానీ ఈ డబ్బు నాకు 10 రోజుల్లో కావాలి. ఒకవేళ ఇవ్వలేకపోతే ఇబ్బందుల్లో పడతావు. నా గురించి తెలుసుగా? తెలుసు బావా, తప్పకుండా ఇస్తాను. సరే ఓకే, వెళ్తున్నా. సరే 10 రోజులు గుర్తుపెట్టుకో. అమ్మయ్యా, ఇప్పుడు రమ్యకు ఫోన్ చేసి ఈ డబ్బులు కట్టేద్దాం. హలో రమ్య, నువ్వు అడిగినట్టే 50,000 సిద్ధం చేశాను. మంచిదేలే, రేపొచ్చి డబ్బులు తీసుకుంటాను. సరే రమ్య, నువ్వు మా ఇంటికి వచ్చేసి, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ 10 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు స్థలం పెట్టుకునియండి, వాళ్ళకి అడ్వాన్స్ కట్టియండి. నేను ఒక అపార్ట్మెంట్ మీటింగ్లో ఉన్నాను, ఇంకోసారి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. సులోచన, ఎలా ఉన్నావే? ఏంటి, 1 కోటి రూపాయల స్థలం కొంటున్నావా? అవునే, ఈ బిజినెస్లో నాకు చాలా లాభం వచ్చింది, అందుకే సొంతంగా స్థలం కొని నేను ఒక్కదాన్నే ఉండడానికి గెస్ట్ హౌస్ కట్టించుకుంటున్నాను. ఈ బిజినెస్లో ఎలాగైనా నేను కూడా దిగి బాగా లగ్జరీగా బతకాలి, బాగా సంపాదించాలి. సులోచన, డబ్బు రెడీ అయిందా? రెడీ అయ్యాయి. ఇదిగో 50,000. సరే, ఈ రోజుతో ఈ బిజినెస్లో నువ్వు కూడా నా పార్ట్నర్వే. బిజినెస్ డెవలప్ కావాలంటే నువ్వు కూడా కష్టపడాలా.
కష్టపడితే దాని ప్రతిఫలం నీకే తెలుస్తుంది. ఓ తప్పకుండా రమ్య, ఎలాగో నువ్వు నాకు సహాయంగా ఉంటావు కదా. ఓ తప్పకుండా ఉంటాను, నువ్వేం ఆలోచించుకో. నువ్వు చేస్తున్న సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ సులోచన నాకు టైం అయింది, ఇక వెళ్తాను. ఇంకా చాలామంది క్లయింట్లను కలవాల. సరే సరే వస్తా. హలో, ఆ చెప్పు సులోచన, ఏంటి సంగతి? 50,000 రూపాయలు ఇచ్చాను, బిజినెస్ అన్నావు. ఇప్పటి వరకు దాని గురించి చెప్పలేదేంటి? అప్పుల వాళ్ళంతా నా ఇంటి మీద పడుతున్నారు. అసలు ఆ బిజినెస్ ఏంటో చెప్పు. సులోచన, అసలే ఇప్పుడు నా పరిస్థితి ఏమీ బాగలేదు. లాస్లో ఉన్నాను. అసలే పెట్టుబడి పెట్టి మొత్తం పోగొట్టుకున్నాను. అది కాదు రమ్య, 50,000. నీవి ముష్టి 50,000, నాయి 50 లక్షలు. నేను ఎవరితో చెప్పుకోవాలి? సరే ఉంటా. హలో రమ్య, హలో హలో. బావా. సరే ఏంటి? డబ్బులు తీసుకున్నావు, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇస్తాను బావా, నువ్వు దేని గురించి భయపడకు. నువ్వు ఇస్తావని ఎవరికి తెలియకుండా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తావు? నీ డబ్బులు తప్పకుండా ఇస్తాను బావా. నా తల తాకట్టు పెట్టైనా ఇస్తాను. నీ అప్పు నేను తీరుస్తాను బావా. బావా. ఏంటి సులోచన, సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తున్నావు? ఏదో ఒకటి చెప్పాలి కదా. లేదు బావా, అవన్నీ నాకు తెలియదు. నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను, డబ్బులు రెడీ చేసి పెట్టు, లేకపోతే అస్సలు బాగోదు. అమ్మో, బావొచ్చి ఇప్పుడు ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఈయన చూస్తే ఇంట్లోనే ఉన్నారు, ఇంకా ఆఫీస్కి పోలేదు. సరే అండి. అమ్మయ్యా. సులోచన, కూర్చో బావా. కూర్చుంటాలే గాని నా డబ్బులు ఎక్కడా? బావా నన్ను క్షమించు, నేను నీకు డబ్బులు ఇవ్వలేను. నేను మోసపోయాను. ఏంటే 50,000 రూపాయలంటే మాటలనుకున్నావా? ఊరికే రావు. మరేం చేయాలి బావా నేను? అయితే ఒకే ఒక మార్గం ఉంది, నువ్వు ఒప్పుకుంటేనే. చాలా సులువుగా అయిపోయిద్ది. ఏంటి బావా అది? చెప్తా. ఎప్పటి నుంచో నీ మీద నాకు కోరిక ఉంది, అది నువ్వు తీరిస్తే చాలు. ఏంటి బావా ఆ కోరిక? అర్థం కాలేదా? నాకు నీతో పడక పంచుకోవాలని ఉంది.
ఏంటి బావా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా అక్క భర్తవి, నేను నీ మర్దల్ని, నీ కూతురుతో సమానం. చూస్తూ చూస్తూ అక్క జీవితం నాశనం చేయాలా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సెంటిమెంట్తో నాకు ఆయింట్మెంట్ రాయకు. డబ్బు కడతావా, చెప్పినట్టు చేస్తావా, డెసిషన్ నీదే. చూడు, ప్రేమలు బంధుత్వాలు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, బిజినెస్. డబ్బులు ఇవ్వటం, వడ్డీ తీసుకోవటం. ఒకవేళ వడ్డీ ఇవ్వలేకపోతే వాళ్ళ దగ్గర ఏముందో తీసుకోవటం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావా లేదా? లేకపోతే మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తా. ఆయన ఆఫీసులోనే కూర్చుంటా. వద్దు బావా, వద్దు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సరే, నీకు నా శరీరమే కావాలి కదా? అలాగే బావా, నువ్వు చెప్పినట్టే వింటాను, మనసు చంపుకుంటాను. సరే, నీ మనసు మాత్రం మీ ఆయనకిచ్చుకో, నీ బాడీ మాత్రం నాకిచ్చుకో. రా బావా, ఒక్కసారి ఆలోచించు బావా. పాపం బావా, నీ డబ్బులు నేను ఎలాగైనా ఇచ్చేస్తాను. ఎలా ఇస్తావు? కమా, నీకు ఆగలేను. అన్నయ్య నిన్ను సరిగా వాడటం లేదనుకుంటా. ఆ అదృష్టం నాకు దక్కింది. చాలాసార్లు మా బావ నాతో తన కోరిక తీర్చమని వేధించేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. అదండి అలా జరిగింది. ఓకే. నా స్నేహితురాలు నన్ను మోసం చేసింది. మా బావ కూడా నన్ను తప్పుడు ఉద్దేశంతో చూశాడు. మరి ఇంత జరుగుతున్నప్పుడు నువ్వు నాతో చెప్పాలి కదా. నువ్వు ఒక్కదానివి అలా బాధపడితే ఎలా? నేను మీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నేను మీ దగ్గర చులకనైపోతానేమోనని భయపడ్డాను. నువ్వు నా భార్యవి. ఒక భర్తగా నేను ఎప్పుడు అర్థం చేసుకుంటాను, ఎప్పుడు అపార్థం చేసుకోను. నన్ను క్షమించండి. సరే, నువ్వు వాటి గురించి ఆలోచించుకో. చూడు సులోచన, మన మధ్యతరగతి కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయత ఎప్పుడూ ఉంటాయి. కానీ మీరు అర్థమయ్యేటప్పటికి ఒక తప్పు జరిగిపోతుంది. అది మీరు చేసిన తప్పు కాదు, కాలమే ఆ తప్పు చేపిస్తుంది. నీలాంటి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. చూడు సులోచన, నేను నీకంటే వయసులో పెద్దవాడిని. రేపేదైనా సడన్గా నాకేమైనా జరిగితే నీ భవిష్యత్తు ఏంటని నిరంతరం నేను పనిచేస్తూనే ఉన్నాను. ఇదంతా నీకోసం, రేపటి నీ భవిష్యత్తు కోసం. ఇవన్నీ చూసిన నువ్వు నీ మీద నాకు ప్రేమ లేదని బాధపడుతున్నావు. అది సొంత తప్పు. నువ్వంటే నాకు ఇప్పటికీ ఎప్పటికీ ప్రాణమే. నువ్వు ఆనందంగా ఉండటమే నాకు కావాలి. బాధపడకు. నువ్వు వాటి గురించి ఆలోచించుకో. నువ్వు నాతో చెప్పావు కదా, నేను చూసుకుంటాను. పద, భోజనం చేద్దాం.